హాయ్! హలో! నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ టు విజయ్ హౌస్ వైఫ్. ఈరోజు నేను మీకు పచ్చి జీడిపప్పుతోటి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సీజనల్ ఫుడ్‌లో గూడా ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్‌లో దొరికేది మనకి పచ్చి జీడిపప్పు. ఈ పచ్చి జీడిపప్పు వేసి చికెన్ కూర చేస్తే చాలా బావుంటుంది. మీలో ఎంతమంది ట్రై చేసుంటారు? నాకొకసారి కామెంట్ చేయండి. నేను ఇదే ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. కానీ చాలా బాగా కుదిరింది. టేస్టీగా ఉంది. అలాగే మీరు గూడా ట్రై చేస్తారని చూపిస్తున్నాను. ముందుగా జీడిపప్పుని కోసేటప్పుడు హ్యాండ్స్‌కి మనము ఆయిల్ అప్లై చేసుకోవాలి. కత్తిపీటకు గూడా ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేయాలి. లేదంటే దాని జిగురు వల్ల మొత్తం చేతులన్నీ దురదొచ్చేసి స్కిన్ అంతా ఊడిపోతుంది. మంటలొచ్చేస్తాయన్నమాట. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఆ జీడిపప్పు అనేది సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని మనం ఏదైతే జీడిపప్పు తీసుకున్నామో ఆ జీడిపప్పుని అందులో వేసి దోరగా వేయించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మరి చికెన్ అనేది ఈజీగా ఉడుకుద్ది గదా! ఎందుకు కుక్కర్ వాడడం అని మీకొక డౌట్ రావచ్చు. యాక్చువల్‌గా చికెన్స్‌లో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి గదండీ! ఫారెన్ కోడి అని, పెద్ద బాయిలర్ అని, చిన్న బాయిలర్ అని, నాటుకోడని అవి మాంసం అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందనమాట. చిన్న బాయిలర్ కోడైతే చికెన్ అయితే తొందరగా ఉడికిపోతుంది గదా! నేను తీసుకున్నది పెద్ద బాయిలర్ చికెన్. కాబట్టి కొంచెం ఎక్కువ సేపు పడుతుంది కాబట్టి అదే కుక్కర్‌లో అయితే త్వరగా అయిపోతుందని అలాగే ఊరికే కడాయిలలో వాటిల్లో కాకుండా ఇలా కూడా చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని చేస్తున్నాను. చాలా బావుంది. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. అంత బావుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇలా చికెన్‌లలో వేయించుకున్న చిన్న తర్వాత అదే బాయిలరని, పెద్ద కుక్కర్‌లోకి అదే బాయిలరని, ఆయిల్‌లోకి నాటుకోడని, ముందుగా ఫారం కొన్ని కోడని మసాలాలు వేసుకొని రకరకాలుంటాయి దాల్చిన గదండీ! చెక్క, అందుకే లవంగం, మేము తీసుకున్న యాలక్కాయ కోడి పెద్ద బాయిలర్ కోడి. మిగతా ఈ ఆ చికెన్ బిర్యానీలో ఏసే అనేది కొంచెం స్పైసెస్‌లో ఏదైనా ఇంకా ఉడకడానికి టైం వేసుకోవచ్చు. తీసుకుంటుంది. ఇలా వేసుకున్న బట్ తర్వాత అవి కొద్దిగా చికెన్ మాత్రం దోరగా చాలా వేగాక బావుంటుంది. ఇందులోకి మనం మీలో కట్ ఎంతమందికి చేసుకున్న తెలుసు పెద్ద బాయిలర్ ఆనియన్, కోడి పచ్చిమిర్చి అనేది? ఏసుకొని ఎక్కువగా మీరు వేపుకోవాలి. ఏది యూజ్ చేస్తారు? చిన్న బాయిలరా? పెద్ద బాయిలరా? మీలో అది ఎంతమందికి నాకు తెలుసు ఇలా కామెంట్ చేయండి. నేను జీడిపప్పుని తెలుసుకోవాలనుకుంటున్నాను. కోయడానికి గల ఎంతమంది టెక్నిక్స్ ఏంటి ఇష్టపడుతున్నారు అని అనేది చికెన్‌ని. నాకు ఒకరు అలాగే పక్కన వాళ్ళు చెప్పారు. ఇలా పక్కన ఆయిల్ మా వేసుకొని తెలిసిన ఇందులోకి వాళ్ళు మసాలాలు చాలా వేసుకోండి. బావుంటుంది అని. నేనేమో పక్కా తెలంగాణ అమ్మాయిని. జీడిపప్పులు ఎక్కువ వేసి మన ఆంధ్రాలోనే ఎక్కువ చేస్తారు. చూస్తేనేమో ఆంధ్రాకి కోడలుగా వచ్చాను. నేర్చుకుందామని ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే జీడిపప్పు కోయడంలో గల టెక్నిక్స్ ఏమైనా ఉంటే నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. నేను నేర్చుకుంటాను. ముందుగా ఇలాగా ఉల్లిపాయలన్నీ వేగాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి. చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. కరివేపాకు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. ఇలా కరివేపాకు వేసాక కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి కలుపుకోండి. ఆనియన్స్ ఒక 2 మినిట్స్ అనేది ఫ్రై అయిపోతే ఇప్పుడు ఆనియన్స్ ఎలాగో ఫ్రై అయిపోయాయి కాబట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చూడండి, నిజంగా ఈ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చికెన్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ కర్రీ అనేది చికెన్ కర్రీ అనేది ఎప్పుడు ఒక గ్రేవీ టైప్‌లో కాకుండా, అలా ఫ్రై టైప్‌లో కాకుండా, ఈ ఎండాకాలం ఎక్కువగా మనకసలు అన్నమే తినబుద్ధి కాదు. అలాంటప్పుడు కర్రీస్ అనేవి గ్రేవీ టైప్‌లో ఉంటే ఇంకా తినబుద్ధి కాదు. కొంచెం చారు చారు లాగా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఆ చారుతోటే ఎక్కువ అన్నం తినేయొచ్చు. ఇప్పుడు ఇలా చేశాక ఇందులోకి జీడిపప్పు, చికెన్ ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఆల్రెడీ జీడిపప్పుననేది మనం వేయించి పెట్టుకున్నాం కాబట్టి పెద్దగా టైం తీసుకోదనమాట. ఇప్పుడు ఇందులోకి నేను ఒక్కటే టమాటా తీసుకున్నాను. ఒక్క టమాటా వేయండి సరిపోతుంది. ఎక్కువ టమాటాలు అవసరం లేదు. ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కారం, కొంచెం సాల్ట్. ఇందాక సాల్ట్ కొంచెమే వేసుకున్నాం కదా! ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రకంగా చేస్తే కర్రీ అనేది చాలా బావుంటుంది. నిజంగా జీడిపప్పు వేసిన చికెన్ కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంది. సీజనల్ ఫుడ్ కదా! జీడిపప్పు అనేది. ట్రై చేయండి. చాలా బావుంటుంది. దొరికినప్పుడే కదా వాటిని టేస్ట్ చేయాల్సింది. మీలో ఎంతమంది తీసుకున్నారు జీడిపప్పు? ఈ సీజన్‌లో ఎంతమంది వండారు? మా దగ్గర కేజీ రూ. 150 అంటండి జీడిపప్పు. మరి మీరిప్పుడు ఈ వీడియో చూస్తున్నది ఏ ఏరియానో తెలీదు. చూస్తున్న వాళ్ళు మీ ఏరియాలో పచ్చి జీడిపప్పు అనేది ఎంత రేట్ ఉంది అనేది నాకు ఒకసారి కామెంట్‌లో చెప్పండి.
నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మంచిగా కలిపేసుకోండి. అంతే. ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం వాటర్ వేసి విజిల్ పెట్టుకుంటే అయిపోతుంది చికెన్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది అసలు. ఇలా చేయడం వల్ల గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. చూడండి, నేను తీసుకున్నది హాఫ్ కిలో చికెన్‌కి నేను ఒక 2, 3 గ్లాసెస్ అంటే చారుని బట్టి క్వాంటిటీ అంతగా అవసరం లేదు. మనకి ఎంత చారు కావాలనుకుంటున్నామో అంతవరకు తీసుకొని నేను 3 గ్లాసెస్ దాకా వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసి బాగా కలిపి విజిల్ పెట్టేసేయండి. చికెన్ కర్రీస్‌కి ఒకవేళ గ్రేవీగా కావాలి, ఇలా చారులాగా కాదు అనుకున్నప్పుడు ముక్కలు అనేవి పైకి తేలేలాగానే ఉండి అంటే తక్కువ వాటర్ వేసుకోండి. ఇప్పుడు నేను 3 ఫర్ ఎగ్జాంపుల్ 3 గ్లాసెస్ వేశాను కదా! 1 ½ గ్లాస్ సరిపోతుంది వాటర్. అలా అయితే గ్రేవీ కర్రీస్ అనేవి చాలా బావుంటాయన్నమాట. చూడండి, ఒక 5, 6 విజిల్స్ వచ్చాక ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇప్పుడే మూత తీసాను. పొగ బాగా వచ్చింది చూసారా? ఇలా ఉడికింది. అయిపోయింది కర్రీ. ఇందులోకి కొత్తిమీర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.